ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతోనొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సుతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగొరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంత నా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరునుగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తూలుతుగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లా చెప్పెను. పూర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి ప్రాణేశ్వర సకలేశ్వరములు కలుగుచేయునట్టిది. సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్రసమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడేదిగి యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కందపురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహామున మిథిలాధీశుడు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు, మా మిథిలానగరము వైపు అని నగరపు దేశగా చూపించెను. అట మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళితే నా గేహము పవిత్రమైనది. తమ రీటకేల వచ్చితిరో సెలవసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయి తలపట్టితిని. దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నుడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ ఓటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకోదలిచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసము నందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పగలవిగాదు. వినుటకు కూడా నానందాయకరమైనది. అంతియేగాక వినినంత మాత్రమననే ఎట్టి నరక బాధలును లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లా చెప్పసాగాడు. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఓ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చనీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి యదుండగా
వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లా చేయుచు విష్ణు సహస్రనామార్చన లింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయును. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు ఆర్ఘ్యప్రదానమోసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములోనర్చి గట్టుపై 3 దోసిళ్లు నీళ్లు పొయ్యవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలోనే ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికారమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యుతులకు పూజించి వారికి ప్రసాదమీడి తన ఇంటి వద్ద గాని దేవాలయములో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదువవలయను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు గాని విశ్యాలయమునందు గాని లేక తులసి కోట వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యములు తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు ముష్టాన్నముతో భూతతృప్తి చేయవలయను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమున కర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారులను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయమును మొదటి రోజు పారాయణము సమాప్తము. శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయశిఖాః తస్మై తారాత్మనే మేతా దక్షిణామూర్తయే నమః.